వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఎగ్ ఆమ్లెట్ ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చాలా మంది పచ్చి ఉల్లిపాయలతోనే చేస్తూ ఉంటారు, కానీ వీడియోలో చూపిస్తున్నట్టు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయడం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవాలని ఏమీ లేదు. 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఆమ్లెట్ లో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఆమ్లెట్ కి రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడే వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. 1 చిటికెడు పసుపు వేస్తున్నాను. 1 చిటికెడు కారప్పొడి కూడా వేస్తున్నాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేట్టు కలిపేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కలర్ ఏమీ మారాల్సిన పని లేదు, ఇలా వస్తే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకొని ఈ బౌల్లో వేస్తున్నాను. ఉల్లిపాయ మిశ్రమం అనేది 2 కోడిగుడ్లకు సరిపడా చేసుకున్నాము. ఒకవేళ ఉల్లిపాయలు తక్కువ కావాలంటే 3 కోడిగుడ్లకైనా వేసేసుకొని చేసుకోవచ్చు. విడివిడిగా చిన్న చిన్న ఆమ్లెట్ గా కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 కోడిగుడ్లు కొట్టేసి ఇలా వేసేసుకొని తెల్ల సొన పచ్చి సొన 2 కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఫోర్క్ సాయంతో కానీ స్పూన్ సాయంతో కూడా కలిపేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆమ్లెట్ మనము చిన్న చిన్నవిగా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకే ఆమ్లెట్ గా చేస్తున్నాను 2 కోడిగుడ్లతో. ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా వేడి ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఎక్కువ మనము హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నామంటే ఒకవైపు బాగా మాడిపోయినట్టు వచ్చేస్తుంది. కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, కింద వైపు ఎక్కువ కాలిందా లేదా అనేసి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఆమ్లెట్ ని ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.